చదవబడినటువంటి వాగ్దానములు దేవుడు మన జీవితంలో అనుదినము సఫలపరుస్తూ మనల్ని క్షేమపరిచి భద్రపరిచి కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నేటి దీవెనలతో మనందరినీ దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమెన్ ఆమెన్. కూడి వచ్చినందరికీ మరొకసారి పేరు పేరున వందనాలండి. రండి, ప్రశస్తమైనటువంటి సమయంలోకి వచ్చి ఉన్నాము. ఈరోజు వాక్య సందేశాన్ని యాకోబు పాస్టర్ గారు మనకి అందజేస్తారు. సమయాన్ని పాస్టర్ గారికి ఇద్దాము. యాకోబు పాస్టర్ గారు, వందనాలండి. 6:10 వరకు మీకు సమయం ఉంటుంది. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ఆహ్వానము. వందనాలు అమ్మగారు. వందనాలు. రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఉదయకాల సమయంలో యేసు వైపు చూచుచు అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి మనం అందరము ఈ విధముగా సమావేశము కావటానికి దేవుడిచ్చిన గొప్ప తరుణమును బట్టి, అవకాశమును బట్టి, ఈ దినమును బట్టి ప్రత్యేకంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాం. ప్రియులారా, మరి ఇంతవరకు దేవుడు మనల్ని అందరినీ తన రెక్కల నీడలో భద్రపరుచుకొని మరి కాచి కాపాడి సంరక్షించిన దేవునికి వందనములు, కృతజ్ఞతలు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ముందుకు వెళ్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ చాలినంత బలము కలవై ఉన్నవి. ఆమేన్. వాక్యాన్ని చదివినిపించిన సిస్టర్ గారికి హృదయపూర్వకమైన వందనాలు. ప్రార్థించుకుందాం. వాక్యం కొరకు ప్రార్థించుకొని మనం ముందుకు వెళ్దాం. పరిశుద్ధుడవైన మా దేవ, అత్యున్నత సింహాసనాసీనుడవై ఉన్న మా తండ్రి, స్తుతులకు పాత్రుడవైన యేసు, నీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకొనుచున్నాం. ఈ ఉదయకాల సమయంలో తండ్రి, నీ సన్నిధి ఆవరణంలో మమ్మల్ని అందరినీ ఈ విధముగా సమకూర్చి శ్రేష్టమైన నీ మాటలు వినటానికి మాకు అనుగ్రహించిన ఈ దినమును బట్టి నీకు వందనాలు, స్తోత్రములయ్యా. ఇదిగోనైనా ఇంతవరకు నీ సన్నిధిలో పాటలతోనూ ప్రార్థనతోనూ వాక్యములను చదువుకుంటూ ప్రభువా మేము ముందుకు సాగాం. మరి సమయంలో కొంత సమయాన్ని శ్రేష్టమైన నీ మాటలు వినటానికి ప్రభువా మేము చేరి ఉండగా మా మనసులలో మీరు ఉండండి. ఆధ్యాత్మికముగా మమ్మల్ని బలపరచండి. కృపతో నింపి పరిశుద్ధాత్మ ద్వారా మా జీవితాలతో మీరు మాట్లాడి అయ్యా నీ వాక్యము మా హృదయాల్లో ఫలింపబడటం సహాయం చేయండి. తండ్రి, నీకు వందనాలు. చేరువచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుంటామని నమ్ముచు యేసు నామమున ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రియులారా, మరొకసారి చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. చదవబడిన వాక్య భాగమును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కొరింథీయులకు రాసిన పత్రిక రెండవ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనంలో మనము ఈ విధముగా చూడగలుగుతున్నాం. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము గలవై ఉన్నవి. ఈ మాట చదువుతున్నప్పుడు మరి చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకనంటే నేను 1-4 సార్లు ఈ మాట చదివాను. పదే పదే చదువుతూ ఉన్నాను. ఎందుకు అలా చదువుకోవాల్సి వచ్చింది అని అంటే, ఈ కొరింథీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు మాట్లాడుతున్నటువంటి మాట ఇది మనం చూస్తున్నాం. కొరింథీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు వారు ఏం మాట్లాడుతున్నారు అని అంటే, మా దగ్గర యుద్ధోపకరణములు ఉన్నవి, అంటే ఆయుధములు ఉన్నవి, యుద్ధమునకు
కావలసినంత ఆయుధాలు మా దగ్గర ఉన్నాయి. అయితే ఆ యుద్ధమునకు కావలసిన ఆయుధాలైతే ఉన్నాయి, కానీ అవి దేనికి సంబంధించిన ఆయుధాలో తెలుసా? అవి శరీర సంబంధమైనవి కావు. మా దగ్గర ఆయుధాలైతే ఉన్నాయి, కానీ ఆయుధాలు శరీర సంబంధమైన ఆయుధాలైతే కాదండి. మా దగ్గర ఏమున్నాయి అనంటే, మా దగ్గర ఆత్మకు సంబంధించినటువంటి యుద్ధోపకరణాలు మా దగ్గర ఉన్నవి అని సంఘము చాలా క్లారిటీగా చెప్తా ఉందండి. అందుకనే నేను ఈ మాట చాలా సార్లు చదివాను. నాకు ఆలోచన ఇలా కలిగింది. నేను ఈ వాక్యం చదివినప్పుడు ముందుగా నేను నేర్చుకున్నది ఏంటి అనంటే, అంటే యుద్ధానికి సంబంధించినటువంటి ఆయుధాలు, ఒకటి శరీర సంబంధమైన ఆయుధాలు ఉన్నాయి, 2 ఆత్మ సంబంధమైన ఆయుధాలు ఉన్నవి. శరీర సంబంధమైన ఆయుధాలు ఎవరి కాడుంటాయి, ఆత్మ సంబంధమైన ఆయుధాలు ఎవరి కాడుంటాయి. మరి శరీర సంబంధమైన ఆయుధాలతో ఏం చేయగలము, ఆత్మ సంబంధమైన ఆయుధాలతో ఏం చేయగలం, ఇలా నేను ఆలోచన చేయడం జరిగిందండి. చాలా వండర్ఫుల్గా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సంఘస్థులు వాళ్ళు మాట్లాడుతున్నారు, మా దగ్గర ఆత్మ సంబంధమైనటువంటి ఆయుధాలు మాత్రమే ఉన్నవి, శరీర సంబంధమైనటువంటి ఆయుధాలు మా దగ్గర లేవు అని ఇక్కడ క్లారిటీగా మనకు తెలియజేస్తా ఉన్నారు. ప్రియులారా, మరి ఏంటి శరీర సంబంధమైన ఆయుధాలు ఏంటి, ఆత్మ సంబంధమైన ఆయుధాలు ఏంటి, శరీర సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి అనేది కొద్దిగా లోతుగా మనం వెళ్ళి ధ్యానం చేసుకొని ముందుకు వెళ్దాం. ఇక్కడ మరి మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని, శరీర సంబంధమైనవి కావు. మరి దేనికిదంటే, దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము గలవై ఉన్నవి. దేవుని ఎదుట ఉన్నటువంటి ఆయుధాలను వీరు తీసుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఏంటి శరీర సంబంధమైనటువంటి ఆయుధాలు ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఒకసారి కీర్తనల గ్రంథము 44వ అధ్యాయంలోనికి మనం వెళ్దాం. కీర్తనల గ్రంథం 44వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. నేను నా వీటిని నమ్ముకొనను, నా కత్తియు నన్ను రక్షింపచాలదు. ఇక్కడ మనం చూస్తున్నాం, చాలమ్మా, దావీదు అంటున్నాడు, నేను నా వింటిని నమ్ముకొనను, నా కత్తియు నన్ను రక్షింపజాలదు. అంటే శరీర సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలు, శరీర సంబంధమైనటువంటి యుద్ధానికి ఉపయోగపడే ఆయుధాలు ఏవి కూడా మానవుణ్ణి రక్షింపజాలవని దేవుని వాక్యం చాలా క్లారిటీగా చెప్తా ఉంది. శరీర సంబంధమైనటువంటి ఆయుధాలు ఏవి కూడా ఉపయోగకరంగా ఉండవు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒకసారి ఆయన ఏం చెప్పాడనంటే, మత్తయి సువార్తలోనికి మనం వెళ్తే, మత్తయి సువార్త 26వ అధ్యాయము 51, 52 వచనాల్లో మనం చూస్తాం. అక్కడ మనం చదివినప్పుడు చదవండి ఒకసారి. మత్తయి సువార్త ఇదిగో యేసుతో కూడా ఉన్నవారిలో ఒకడు చేయి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగనరికెను. యేసు, నీ కత్తి ఒరలో తీసి తిరిగి పెట్టుము, కత్తి పట్టుకొని వారందరూ కత్తి చేతనే నశింతురు. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఏం మాట్లాడుతున్నారంటే, ఆ తోటలో ఉన్నప్పుడు ఆయన ప్రార్థన చేసుకుంటున్న సమయంలో అక్కడ మరి ఇస్కరియోతు యూద, మరి కొంతమంది బంట్రౌతులు దొంగను పట్టుకుంటున్నట్టుగా యేసు ప్రభు వారిని పట్టుకుంటూ మరి ఆయన్ను ముద్దు పెట్టుకొని వారికి అప్పచెప్తూ ఉంటాడు ఇస్కరియోతు యూద. ఆ సమయంలో యేసు ప్రభు దగ్గర ఉన్నటువంటి శిశువులలో ఒకరుగా
ఉన్నటువంటి వారు ఏం చేశారనంటే వెంటనే మరి ఆయన దగ్గర ఉన్నటువంటి కత్తి తీసి, అక్కడ చాలా క్లారిటీగా మనం చూస్తాం. ఆయన ఒరిలో ఒకడు యేసుతో కూడా ఉన్నవారిలో ఒకడు చేయి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికెను. అక్కడ కత్తి తీసి వెంటనే ఆ ఆడున్నటువంటి బంట్రౌతుని తెగ నరికినట్టుగా మనం చూస్తున్నాం. ఆ క్లారిటీగా మనము ఆ మాటను మనం యోహాను సువార్తలో 18వ అధ్యాయంలో 10వ వచనంలో వారిద్దరి పేర్లు కూడా అక్కడ మెన్షన్ చేయడం జరిగిందండి. 18వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే, సీమోను పేతురుని వద్ద కత్తి ఉండినందున అతడు దాన్ని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడి చెవి తెగ నరికెను. ఆ దాసుని పేరు మల్కు. ఇక్కడ ఎవరు కత్తితో పొడిచారు, ఎవరు కత్తితో చెవును నరికించుకున్నారు, వారిద్దరి పేర్లు కూడా మెన్షన్ చేయడం జరిగింది. అంటే నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు అక్కడ మరి 52వ వచనంలో ఏమని ఉందంటే, నీ కత్తి ఒరిలో తిరిగి పెట్టుము. అంటే మనము కీర్తన గ్రంథంలో మనం చూసాం, కత్తి రక్షించదు అని. కత్తి రక్షించదు అంటే శరీర సంబంధమైనటువంటి ఆయుధాలు మానవుణ్ణి ఎప్పుడు కూడా రక్షించజాలవు, ఎప్పుడు కూడా మానవునికి పకడ్బందీగా ఉండవు. ఒకవేళ అవి వాటి మీద అతను ఆధారపడితే, వాటిని నమ్ముకొని ముందుకెళ్తే దేవుడు చాలా క్లారిటీగా తెలియజేస్తున్నాడు. ఏంటి అని అంటే, కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే చనిపోతాడు, తుపాకీ పట్టుకున్నవాడు తుపాకీతోనే చనిపోతాడు. లేక ఆయుధము, భూ సంబంధమైన ఆయుధం, శరీర సంబంధమైన ఆయుధం మీద ఎవరైతే ఆధారపడతారో దాని మీదనే అతనికి మరణం ఉంటుంది అని చెప్పేసి చాలా క్లారిటీగా దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉందండి. కనుక అలాంటి వాటి మీద నమ్ముకొనకూడదని మనం కీర్తనలో కూడా చూసాం. తర్వాత ఇక్కడ మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు కూడా చెప్తూ ఉన్నారు. అయితే ప్రియులారా, ఒక విషయాన్ని నేను ఇక్కడ ఆలోచన చేశాను. ఏంటి అనంటే, ఈ తోటలో మరి యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేసుకుంటున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి ఇస్కరియోతు యూదా మరి ఆయన అప్పచెప్తూ వారికి అప్పచెప్తూ ఉన్నటువంటి సందర్భంలో వెంటనే పేతురు దగ్గర ఏమున్నది అని అంటే కత్తి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఒకసారి ఆలోచన చేసినప్పుడు, ఏంటి పేతురు దగ్గర కత్తి ఎందుకు ఉండాల్సి వచ్చింది? పేతురు దగ్గర కత్తి ఎందుకుంది? పేతురు ఎవరు అనంటే, మనం ఆలోచన చేసినప్పుడు పేతురు ఎవరు అనంటే, ఆయన ఒక శిశువు అండి. యేసుక్రీస్తు ప్రభు దగ్గర నేర్చుకుంటున్నటువంటి శిశువులలో ఒకరిగా ఉన్నటువంటి నేర్చుకుంటున్న ఒక శిశువు. మరి శిశుత్వంలో ఉన్నప్పుడు, నేర్చుకుంటున్నప్పుడు ఏముండాలి అనేది మనం ఆలోచన చేస్తే, ఆయన దగ్గర దేవుని దగ్గర ఏదైతే నేర్చుకుంటున్నారో అది మాత్రమే ఉండాలి. కానీ ఆయన దగ్గర ఏమున్నది అని అంటే కత్తి ఉంది అంట. ఆ కత్తికి కూడా ఉరి ఒకటి ఉన్నదట్టుగా మనం చూస్తా ఉన్నాం. అక్కడ 52వ వచనంలో మనం చూసినప్పుడు నీ కత్తి వరలో తిరిగి పెట్టుకును. అంటే పేతురు దగ్గర ఏమున్నది, లేక ఈ శిశువు దగ్గర ఏమున్నది అని అంటే వర కూడా ఉంది. వర సైడ్ భాగంలో ఉంటదండి. మనిషికి నడుములో నుండి నడుము భాగంలో సైడు కుడి చేతి వైపుగా వర ఉంటుంది. ఆ వరలో కత్తి ఉంటుంది. అది ఎవరికి ఉపయోగంగా ఉంటుంది అని అంటే, అది మరి యుద్ధం చేసే వారికో, లేకపోతే కత్తిని ఎక్కువగా కత్తి మీద ఆధారపడినటువంటి వారికి అది ఆ ప్రాంతంలో ఎక్కువగా ఉంటుంది. మరి ఇక్కడ మనం చూసినప్పుడు పేతురుకు లేక ఈ శిశువుకి ఏమున్నదయ్యా అనంటే కత్తి ఉంది, ఆయనకి వర కూడా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మరి యేసుక్రీస్తు ప్రభువారు
33.5 సంవత్సరాలు భూమి మీద ఆయన జీవించిన కాల పరిమాణంలో 3.5 సంవత్సరాలు పరిచర్యలో మరి అద్భుతాలు చేస్తూ సువార్త ప్రకటిస్తూ అనేకులకు మరి రక్షణ గురించిన సువార్తను అందజేస్తూ ఉన్నటువంటి భాగంలో వీరు 3.5 సంవత్సరాల నుంచి యేసుక్రీస్తు తోటి శిష్యులుగా మరి ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎక్కడ కూడా ఈ కత్తిని చూసినట్టుగా కానీ, ఎక్కడ కూడా ఈ కత్తిని చూపించినట్టుగా కానీ, పేతురు దగ్గర లేక ఈ శిశువు దగ్గర కత్తి ఉన్నట్టుగా కానీ మనం ఎక్కడ కూడా చూడం. కానీ ఇప్పుడు ఈ సమయం వచ్చినప్పుడు వెంటనే ఏం బయలుపరచబడింది అని అంటే, అతని చేతిలో ఉన్న కత్తి బయటపడినట్టుగా మనం చూస్తున్నాం. ఈ మాటను ఎందుకు మనం ఇలా హైలైట్ చేసుకుంటున్నామనంటే, ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ఎదుగుతూ ఉన్నప్పుడు ఒక సంఘములో లేక ఒక క్రైస్తవ ఆత్మీయతలో ఎదుగుతున్నటువంటి ఒక ఆత్మీయ సంఘములో మనం ఉన్నప్పుడు దేవుని దగ్గర మనం ఏదైతే నేర్చుకుంటున్నామో దానిని మనం అనుసరిస్తూ ముందుకు సాగుతున్నప్పుడు మనము ఏ స్థితిలో నుండి అయితే వచ్చామో, ఏ స్థితి అని అంటే మనం చెప్పుకోవచ్చు, ఒకప్పుడు యేసుక్రీస్తుని నేను అంగీకరించక ఉన్నప్పుడు ఇదిగో అండి నేను ఇలా ఉండేవాడిని, చాలా బాగా తాగుతున్నవాడిని, చాలా విధిగా తిరుగుతున్నవాడిని, భయం లేకుండా ఇట్లా చేసేవాడిని. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు దేవుడని విశ్వసించిన తర్వాత నమ్మినాక నేను వాటన్నిటిని మానుకొని ఇప్పుడు దేవునిలో ఆత్మీయంగా ఎదుగుతున్నానని చెప్పి సాక్ష్యం అక్కడక్కడ మనం వింటూ ఉంటాం. అలాంటి ఆత్మీయ కోణంలో ఎదుగుతున్నప్పుడు వాటన్నిటిని వదిలిపెట్టేసేస్తాం. అయితే చాలా మంది, అందరూ అంటం లేదు కానీ చాలా వరకు కొంతమంది పరిస్థితి ఎలా ఉంటుంది అని అంటే, ఏ స్థితిలో నుండి అయితే మనం ఆ స్థితిని వదిలిపెట్టేసి వచ్చేస్తున్నామో మరలా ఆ స్థితిని మరలా కలిగినట్టుగా మనం చూస్తాం. మరలా స్థితిని మనము కలిగి జీవిస్తున్నట్టుగా మనం అక్కడక్కడే చూస్తూ ఉంటాం. అది ఎలాంటి సందర్భాల్లో అలా జరుగుతున్నది అని అంటే, మరి ఇక్కడ పేతురు లేక ఈ శిశువు తన కత్తిని ఎప్పుడు బయలుపరిచాడు అని అంటే, చూడండి మరి ఆడున్నటువంటి బంట్రౌతులు అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని పట్టుకున్నప్పుడు, ఆకస్మికమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే వెంటనే తన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క ఆయుధాన్ని బయటికి తీసినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, నిజముగా మనం ఆలోచన చేసినప్పుడు ఆధ్యాత్మికమైన జీవితంలో మనం ఎదుగుతున్నప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయండి. ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఏం చేయాలనంటే, మనలో ఉన్నటువంటి విశ్వరూపాన్ని బయట పెట్టకూడదు. చాలామంది క్రైస్తవులముగా ముందుకెళ్తున్నటువంటి జీవితంలో ఏం చేస్తుంటారంటే, మరి ఆత్మీయంగానే ఎదుగుతూ ఉంటారు, ఆత్మీయంగానే ముందుకు బాగా అభివృద్ధి చెందుతూ ఉంటారు. అక్కడక్కడ సాతాను మన మీద ప్రభావితం చేస్తున్నప్పుడు మనలో ఉన్నటువంటి విశ్వరూపాన్ని బయటికి పెట్టేస్తాం. అదే అప్పుడు ఏం చేస్తారంటే, చాలా మంది అంటుంటారు, అక్కడక్కడ ఈ మాట వినపడుతూ ఉంటది. ఏంటనంటే, నేను బైబుల్ కొద్దిసేపు పక్కన పెడితే నాలో ఉన్నటువంటి మెంటాలిటీ లేక ఆ కోపము నీకు చూపిస్తే నువ్వు తట్టుకోలేవు అని అంటారు. కానీ మనం బయట పెట్టడానికి కాదు, ఆత్మీయ జీవితంలో మనం ముందుకు సాగేది బైబిల్ పక్కన పెట్టడానికి కాదు. అలాంటి సమస్యలు వచ్చినప్పుడు, అలాంటి శోధనలు వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన మొట్టమొదటి పని ఏంటంటే, ఆయన గెత్సేమనే తోటలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన అంటున్నాడు, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా ఎదుట నుంచి తొలగించు అని అంటున్నాడు. అక్కడ మనం చూసినప్పుడు పేతురుతో మాట్లాడుతున్నప్పుడు ఏమంటాడంటే, నేను తండ్రిని వేడుకుంటే తండ్రికి వేడుకొని ఆయన అడిగితే నాకు కొన్ని సేనలను పంపిస్తాడు, యుద్ధ సేనలని. నీవు ఒక కత్తితో నా దగ్గరికి వచ్చి ఆపాలని ప్రయత్నం చేస్తున్నావు, కానీ నేను నా తండ్రిని వేడుకుంటే కొన్ని సేనలను నా కొరకు, అక్కడ మెడిసిన్ కూడా చేయబడింది ఎన్ని సేనలు అనేది,
పంపిస్తాడు అని చెప్పేసి మాట్లాడుతున్నాడండి. ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నటువంటిది ఏంటి అనంటే, ఆత్మీయ జీవితంలో ఉన్నప్పుడు ఆత్మీయ ఆయుధాలు ఉన్నాయండి. శరీర సంబంధమైనటువంటి ఆయుధాలు కూడా మనం చూస్తాం. శరీర సంబంధమైన ఆయుధాలు మనిషిని ఏం చేస్తాయంటే, ఆయుధాలతోనే మనిషిని హంతం చేయటానికి అక్కడ ఉపయోగపడతాయి. ఆత్మీయ జీవితంలో ఆత్మీయ ఆయుధాలు ఉన్నాయి. ఆత్మీయ ఆయుధాలు ఏం చేస్తాయనంటే విజయాన్ని తీసుకొస్తాయి. విజయాన్ని తీసుకొస్తాయనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. చూడండి, ఇక్కడ మరి పేతురు జీవితంలో లేక శిశువుగా ముందుకెళ్తున్నటువంటి ఈ శిశువు చేతిలో ఏమున్నదనంటే కత్తి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అది ఎప్పుడు బయటపడినదనంటే ఇదిగో ఇలాంటి టైంలో బయటపడ్డది. మనలో ఉన్న గుణం కూడా ఎప్పుడు బయటపడుతుందంటే అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాత్రమే బయటపడుతుంది. మిగతా టైంలో చాలా భక్తిగా ఉన్నట్టుగా, విశ్వాసంగా ఉన్నట్టుగా కనపడుతుంటాం. కానీ దేవుడు అంటాడు, అలాంటి టైంలో కూడా మనము మన భక్తిని ఏంటో నిరూపించుకోవాలండి. మన విశ్వాసం ఏంటో నిరూపించుకోవాలి. సమస్య ఎదురైనప్పుడు ప్రార్థనతోనే జయించాలి తప్ప ఇలాంటి ఆయుధాలతో కాదని దేవుని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. అది నిరూపించగలిగాడు ఒక వ్యక్తి, మనకు బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తే, మనకు బాగా తెలిసినటువంటి వ్యక్తి ఆ యొక్క అదేంటో నిరూపించగలిగాడు. ఒకసారి మనం చూసుకొని ముగింపులోనికి మనం వెళ్దాం. మొదటి సమూయేలు గ్రంథంలో మనం చూసినప్పుడు, మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 45వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. 17వ అధ్యాయము దావీదు 45వ బల్యమును ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను. దేవునికి మహిమ. ఇక్కడ బాగా తెలుసు చేయాల్సిన పని. అయితే మనం ఇక్కడ చూసినప్పుడు దావీదు చిన్న పిల్లవాడిగా ఉన్నాడు. ఏమంటున్నాడంటే దగ్గరకు రమ్ము. ఇక్కడ 45 కదా, 45లో దావీదు కత్తియు ఈ ధరించుకొని వచ్చుచున్నావు. నీవు ఇశ్రాయేలు యెహోవా నేను నీ మీదికి వస్తున్నాను. చాలా అద్భుతమైన. ఎందుకనంటే గొల్యాతు అనబడినటువంటి 6 మూరల జానడు ఎత్తు కలిగినటువంటి అతి భారీ ఎత్తుతో ఉన్నటువంటి ఫిలిస్తీయుడు మరి ఇశ్రాయేల్ సైన్యం మీదకి యుద్ధానికి దిగాడు. యుద్ధానికి దిగి అతను మనం అక్కడ బాగా గమనించినప్పుడు 5వ వచనంలో మనం చూస్తే అతను ధరించినటువంటి ఆయుధాలు అన్ని కూడా ఎలాగున్నాయనంటే అతని తల మీద రాగి శిరస్థానం ఉండెను. అతడు యుద్ధ కవచము ధరించి ఉండెను. ఆ కవచము 5,000 తులముల రాగి ఎత్తుగలది. ఇవన్నీ మనం ఆలోచన చేస్తే అండి, అతను మరి నెత్తి మీద కిరీటం ధరించాడు. తన కాళ్ళ నుండి అరికాల నుండి తల వరకు కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా చేతులకు, తర్వాత గుండెకు, తర్వాత అన్నిటికీ అతను ఆయుధాలు ధరించున్నాడు. ఆయుధాలన్నీ కూడా రాగితో చేయబడినటువంటి ఆయుధాలు. రాగితో చేయబడినటువంటి ఆయుధాలకు ఉన్నటువంటి గుణం ఏంటంటే ఏదైనా ఒక యుద్ధోపకరణము తను తగిలినప్పుడు అది మరలా రివర్స్ వెళ్ళిపోద్దంట. పెద్ద ఒక సౌండ్ వచ్చేసి మరలా రివర్స్ వెళ్ళిపోద్ది. అయితే ఈ గొల్యాతు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడో ఆలోచన చేసినప్పుడు అతని ఒంటి నిండా కూడా పకడ్బందీగా
మరి యుద్ధ ఆయుధాలను ధరించున్నాడు. ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా ఓన్లీ ఒక నొసట నుండి గడ్డం వరకు మాత్రమే అతను ఆ ధరించలేదు, ఖాళీగా ఉంది. అక్కడ మాత్రమే ఖాళీగా ఉంది. అక్కడికి మరి వెళ్ళి కొట్టాలంటే దగ్గరికి వెళ్ళాలి. మనిషి దగ్గరికి వెళ్ళాలంటే అంత ధైర్యం ఇజ్రాయెల్ ప్రజలకు లేదు, ఇజ్రాయెల్ సైన్యానికి లేదు. కనుక వీళ్ళెవరు నాతో మరి పోటీకి రాలేరు అని చెప్పి విర్రవీగుతూ, చాలా డంబముగా మాట్లాడుతూ, విపరీతంగా వారిని తక్కువ మాట్లాడుతూ చేస్తూ, మరి ఎవరైనా రాగలరా అని చెప్పి ఛాలెంజ్ విసురుతూ మరి ఉన్నప్పుడు దావీదు అక్కడికి రావడం, అన్నలకు ఆహారం తీసుకురావడం, అక్కడ మరి గొల్యాతు మాట్లాడుతున్నటువంటి ఆ మాటలను వినడం, అక్కడ చూసినప్పుడు మనం చూస్తే అక్కడ 25వ వచనంలో అనుకుంటా, ఇజ్రాయెల్లో ఒకడు వచ్చుచున్న ఆ మనిషిని చూసితే నిజముగా ఇశ్రాయేళ్లను తిరస్కరించుటకై వాడు బయలుదేరుచున్నాడు, వాని చంపిన వానికి దావీదు జీవం గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు. ఎంత అద్భుతమైన మాట చూడండి. దావీదు అంటున్నాడు, జీవము కలిగినటువంటి దేవుని సైన్యమును తిరస్కరించటానికి ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు. ఒకసారి ఆలోచన చేస్తే అండి, ఇజ్రాయెల్ సైన్యం ఉన్నది, ఫిలిస్తీన్ల సైన్యం ఉన్నది. ఈ ఇజ్రాయెల్ సైన్యము ఈ గొల్యాతు మాట్లాడుతున్నటువంటి మాటలను విని భయపడుతున్నారు. కానీ అసలు విషయం వారికి తెలియట్లేదు. ఏంటనంటే, మనం దేవునికి ప్రతిష్ఠించబడిన వారమే, మనం దేవుని సన్నిధి లేక దేవుని యొక్క ప్రసన్నత మన మీద ఉన్నది, మనం విజయము పొందుకుంటాము అన్న సత్యాన్ని ఇజ్రాయెల్ సైన్యము తెలుసుకోలేకపోతుంది. అక్కడ ఫిలిస్తీయులు వాళ్ళ సున్నతి లేదు, వారు దేవుడు అంటే తెలియదు, దేవుని మీద నమ్మకం లేదు, భయం లేదు అని వారు ఆధారపడటం లేదు. దేవుని మీద ఆధారపడి మరి ముందుకు వెళ్ళటం లేదు. మనిషిని చూసి భయపడిపోతాం. ఎందుకనంటే ఇజ్రాయెల్ సైన్యానికి కూడా యుద్ధోపకరణాలు ఉన్నాయండి. వారి దగ్గర కూడా యుద్ధోపకరణాలు, యుద్ధానికి సంబంధించిన ఆయుధాలు లేవా అంటే ఉన్నాయి. కానీ ఫిలిస్తీన్లకు యుద్ధోపకరణాలు ఉన్నాయి, ఇజ్రాయెల్ సైన్యానికి యుద్ధోపకరణాలు ఉన్నాయి. ఇద్దరికి ఉన్నాయి. కానీ ఇక్కడ దావీదు దగ్గర యుద్ధోపకరణాలు లేవు. కానీ దావీదు దగ్గర ఏమున్నదనంటే జీవము కలిగినటువంటి దేవుని యొక్క ఆయుధం ఉన్నది, జీవము కలిగినటువంటి దేవుని యొక్క సైన్యం ఉన్నది. జీవము కలిగినటువంటి దేవుని సైన్యము దావీదులో ఉన్నది. యుద్ధోపకరణాలు, శరీర సంబంధమైన యుద్ధోపకరణాలు సైన్యంలో ఉన్నాయి. సైన్యం అంటే ఇజ్రాయెల్ సైన్యంలో ఉన్నవి. అవి ఎదుటి సైన్యాన్ని ఎదుటి సైన్యాన్ని జయించలేకపోయాయి. కానీ దావీదులో ఉన్నటువంటి యుద్ధోపకరణం, ఆత్మీయ యుద్ధోపకరణము ఒక పౌరుషాన్ని తీసుకురాగలిగింది. ఒక ఏమంటారంటే ఆత్మీయ కోపాన్ని తీసుకురాగలిగినట్టుగా మనం అక్కడ చూస్తున్నాం. కారణం ఏంటంటే దావీదులో దేవుని ఆత్మ లేక ఆత్మీయత దావీదులో ఉంది. సైన్యము, ఇజ్రాయెల్ సైన్యంలో మాత్రం ఆత్మీయత లేకుండా పోయింది. చూడండి, గమనించండి. బలాఢ్యులు కాదా? వారు బలాఢ్యులే. సైన్యంలో ఉన్నవారు, ఇజ్రాయెల్ సైన్యంలో ఉన్నవారు బలాఢ్యులే. యుద్ధ నైపుణ్యత లేదా? యుద్ధ నైపుణ్యత ఉంది. వారు మంచి పౌరుషం కలిగిన వారు కాదా? పౌరుషం కలిగిన వారే. కానీ దేవుని యొక్క ఆత్మ లేక దేవుని యొక్క ఆత్మీయ రోషం వారిలో లేకుండా పోయింది. కారణం ఏంటనంటే వారు శరీర సంబంధమైనటువంటి యుద్ధోపకరణాల మీద ఆధారపడారండి. అవి వారిని గొల్యాతు నుండి కాపాడలేకపోయాయి. మరి డంబముగా మాట్లాడుతూ, చాలా విచారకరంగా మరి తక్కువ
చూపుతో మాట్లాడుతున్నటువంటి ఆ గొల్యాతు నుండి ఆ యుద్ధోపకరణాల ద్వారా బయటపడలేకపోతున్నారు. అక్కడ మనం చూస్తే సౌలు రాజు దావీదుతో అంటాడు, ఇదిగో ఈ ఆయుధాలు ధరించుకోనంటే, అయ్యా ఈ ఆయుధాలు నాకెందుకు, నా దేవుడు నా పక్షాన ఉన్నాడు అని చెప్పి ధైర్యంతో మరి వెళ్ళి రాళ్ళు ఏరుకొని ఒడిసె తీసుకొని గెరగెర తిప్పి ఇసిరేసినప్పుడు ఎక్కడైతే గ్యాప్ ఉంటుందో, చాలా అద్భుతం అండి, ఎక్కడైతే గ్యాప్ ఉంటుందో ఆ గ్యాప్లో రాయి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన గొల్యాతుకు ఎక్కడ గ్యాప్ లేదు. ఎక్కడుంది అనంటే ఒక నొసట మీద మాత్రమే గ్యాప్ ఉంది. ఆ నొసట మీద మాత్రమే ఈ రాయి వెళ్ళిపోయి అక్కడ విజయాన్ని తెచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అవునండి, ఆత్మీయ రోషము లేక ఆత్మీయతలో మనము ఎదుగుతున్నప్పుడు దేవుడు మనకు సహాయకుడిగా ఉంటాడు. చాలా చిన్న పిల్లవాడిగా ఉన్నాడు, బలము లేదు, ఆ వీళ్ళందరికంటే తక్కువ వయసు కలిగిన వాడు. కానీ మొట్టమొదటిగా దావీదు అన్న మాట ఎంత అద్భుతంగా ఉంది అనంటే అక్కడ గ్రహించగలిగాడండి. ఈ ఆలోచన ఎవరికి రాదు. చాలా మంది సైన్యంలో ఉన్నారు కానీ వాళ్ళందరూ గ్రహించుకోలేకపోయారు. చాలా మంది ఇజ్రాయెల్ సైన్యము చాలా మంది నిలబడి ఉన్నారు కానీ వాళ్ళకి ఆ ఆలోచన రాలేదు, గ్రహింపు రాలేదు. ఏంటనంటే అక్కడ దావీదు ఒక ఆశ్చర్యకరమైన మాట అంటాడు. ఏమనంటే, సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు. ఎలా వచ్చిందండి ఈ ఆలోచన? సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు. వీళ్ళందరికీ తెలియదా సున్నతి వాళ్ళకి లేదని? తెలుసు, కానీ ఆలోచన రాలేదండి. దావీదుకి ఎందుకు వచ్చిందనంటే వీళ్ళందరూ ఎప్పుడు యుద్ధంలో నిలబడాలనే ఆలోచన, కానీ దావీదు ఎప్పుడు దేవునిలో ఆధ్యాత్మికంగా ఎదగాలన్న ఆలోచన. దావీదులో ఉన్న ఆలోచన ఎప్పుడు దేవునికి అనుసంధానమై ఉండాలన్న ఆలోచన. అందుకనేనండి దేవునితో ముడిపెట్టుకొని ఉన్నాడు గనక, దేవునితో అనుసంధానమై ఉన్నాడు గనక, దేవుని సన్నిధిలో నిరంతరము కలిసి ఆత్మీయంగా దేవుని సన్నిధానములో అభివృద్ధి చెందుతున్నాడు గనక ఆయన ఆలోచన కూడా ఎలాగుంది అని అంటే ఆత్మీయంగానే ఆలోచన చేస్తున్నాడు. అన్నలు లేక సైన్యంలో ఉన్నవారు ఎప్పుడు యుద్ధం గురించి, సౌలు రాజు గురించి, మనుషుల గురించి ఆలోచన చేస్తున్నారు గనక వాళ్ళు భయపడిపోతున్నారు, వణికిపోతున్నారు, చంపలేమంటున్నారు, అమ్మో మనం జయించలేమంటున్నారు, వెనక దిగిపోదాం అనుకుంటున్నారు, ఎన్నెన్నో ఆలోచనలు వస్తున్నాయి. దావీదు వాని స్వరం వినంగానే, వాడు మాట్లాడే మాటలు వినంగానే మొట్టమొదటిగా మరి దావీదుకు తట్టిన ఆలోచన ఏంటనంటే ఈ ఫిలిష్తీయునికి సున్నతి లేదు, ఈ ఫిలిష్తీయునికి సున్నతి లేదు. అయితే మన దేవుడు జీవము కలిగిన దేవుడు, జీవము కలిగిన దేవుని సైన్యమును తిరస్కరించటానికి ఎంతటి వాడేవాడు. ఎంత అద్భుతమైన మాట అండి. అవునండి, దేవుని సన్నిధిలో ఆత్మీయంగా మనము ప్రతిష్ఠించుకున్న వారిని, ఆత్మీయంగా మనము దేవుని సన్నిధిలో మన హృదయాలను సమర్పించుకున్న మనము బయట నుండి వచ్చే సమస్యలు, బయట నుండి వచ్చే ఇబ్బందులు, బయట నుండి వచ్చే శోధనలను చూసి మనం భయపడుతూ పెరిగితనముతో భీతి చెందుతూ ఉంటే మనం ఎలా జయించగలం? ఒకటి తెలుసుకోవాలి, నేను దేవునికి దగ్గరవుతున్నాను, దేవుని సన్నిధిలో ఆత్మీయంగా ఎదుగుతున్నాను, దేవుని సన్నిధికి నేను నిరంతరం కొనసాగుతున్నాను గనక ఇవి ఎంత అని చెప్పి దేవుని సన్నిధిలో మనం ఆలోచన చేయాలి. ప్రియులారా, ఆత్మీయ ఆయుధాలంటే అవేనండి. ఆత్మీయ యుద్ధోపకరణాలనంటే ఏంటనంటే దేవుని మీద ఆధారపడడం, ప్రార్థనలో ముందుకు సాగడం, దేవుని సహాయం కొరకు ఎదురు చూడడం. దావీదు ఏం చేశాడు? ఆయన దగ్గర ఏమైనా బల్లెం ఉన్నదా? ఆయన దగ్గర ఈటె ఉన్నదా? ఆయన దగ్గర కవచం ఉన్నదా? ఆయన దగ్గర కిరీటం ఉన్నదా? యుద్ధానికి ఉపయోగపడే కిరీటం ఉన్నదా? ఏమి లేదు. సింపుల్గా ఆడుకుంటూ వస్తున్నాడు. పిల్లోళ్ళు చిన్నప్పుడు ఎట్లా అటు ఇటు తిరుగుతూ ఉరుకుతూ ఆడుకుంటూ ఉన్నారో అట్లనే యుద్ధానికి వస్తున్నాడు. వాళ్ళందరూ అంటున్నారు, అన్నలందరూ అంటున్నారు,
అరే నీకెందుకురా, నువ్వు వెళ్ళురా, నీకు తెలియదు, నువ్వు వెళ్ళు అని చెప్పి అంటున్నారు. కానీ రగులుకుంటా ఉంది ఆత్మీయమైనటువంటి ఆవేశం, ఆత్మీయమైన కోపం, ఆత్మీయతలో ఉన్నటువంటి ఉజ్జీవము దావీదులో రగులుకుంటుంది. అందుకనే అదే దావీదును లేక ఇజ్రాయెల్ ప్రజలకి విజయాన్ని తీసుకొచ్చిందండి. కనుక మనం ఏం చేయాలనంటే, మనము శరీర సంబంధమైనటువంటి వాటి మీద ఆధారపడకూడదు. మనం ఆత్మ సంబంధమైనటువంటి వాటి మీద ఆధారపడాలి. చాలా విచారకరం ఏంటనంటే, అక్కడ మనం చూసినప్పుడు యేసు ప్రభు శిష్యులలో ఒకడైనటువంటి ఆ ఆ కత్తి తీసినటువంటి వ్యక్తి, ఆయన దగ్గర కత్తి ఉండకూడదు. ఏముండాలనంటే, దేవుడు ఏం చెప్పాడనంటే, మీరు ప్రార్థించండి, శోధన వస్తుంది ప్రార్థించండి అంటే ప్రార్థన అనే ఆయుధమే ఉండాలి. చాలా మంది ఏం చేస్తుంటారంటే, ఆధ్యాత్మికమైన జీవితంలో ఎదుగుతూ కూడా ఆత్మీయమైనటువంటి కోణంలో ముందుకెళ్లకుండా ఏం చేస్తుంటారంటే, లోకంలో ఉన్న వాటిని మీద ఆధారపడుతూ ఉంటారు. కనుక అటు ఆత్మీయంగా ముందుకెళ్ళలేరు, వెనకబడి శరీర సంబంధమైనటువంటి ఆలోచనలో ఉచ్చులో పడిపోయి ఎన్నో శోధనలకు గురవుతుంటారు. నేనేమంటానంటే, దేవుని వాక్యం ద్వారా ఈ విధంగా ఆలోచన చేసినప్పుడు మనము క్లారిటీగా ఉండాలి. అంటే మన ఆత్మీయ జీవితము చాలా క్లారిటీగా ఉండాలండి. దేవుని మీద ఆధారపడుతూ విశ్వాసంలో ముందుకెళ్తున్నప్పుడు సంశయం ఉండకూడదు, అసంపూర్ణత ఉండకూడదు, అవిశ్వాసం ఉండకూడదు. ఎలా ఉండాలని అంటే, ఒక క్లారిటీ, నిలబడితే దేవుని కొరకు నిలబడాలి, సంపూర్ణంగా నిలబడాలి. ఆయన అంటాడు కదా, యెహోషువ అంటాడు కదా, ఎంత అద్భుతంగా అంటాడో చూడండి. నేను నా ఇంటి వారు, మీరు ఎవరినైనా ఆరాధించుకోండి, కానీ నేను నా ఇంటి వారు మాత్రం యెహోవాను ఆరాధిస్తాం. ఇంకా మనం దానియేలు గ్రంథంలో చూసినప్పుడు, నా దేవుడు నన్ను రక్షించకపోయినా సరే నేను మాత్రం నా దేవుణ్ణి వదిలిపెట్టను. ఎంత అద్భుతమైన మాట చూడండి. క్లారిటీ, విశ్వాసంలో ఒక క్లారిటీ ఉండాలండి. విశ్వాసంలో ఒక నిబంధత ఉండాలి. సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు కృంగిపోయి వదిలిపెట్టి అవిశ్వాసంలో జిగదారిపోయి మరి వెనక్కి వెళ్ళిపోయే స్థితిలో ఉండకూడదు. 72 మంది ఉన్నారండి యేసుక్రీస్తు ప్రభుతోటి, మేము శిశువులంగా ఉంటామని. రెండో విడతలో మనం చూసినప్పుడు 72 మంది ఉన్నారు. చివరికి ఎంతమంది వచ్చారనంటే 12 మంది వచ్చారు. ఎక్కడికి వెళ్ళారు 20 మంది? ఇంకా మనం ఆలోచన చేసినప్పుడు, అందుకనే దేవుడు అంటాడు, ఏర్పాటు చేసుకున్న వారు అనేకులు ఉంటారు కానీ ఎన్నుకున్న వారు అనేకులు ఉంటారు కానీ ఏర్పాటు చేసుకున్న వారు కొందరే. దేవుని సన్నిధిలో వాగ్దానం చేసి, ప్రామిస్ చేసి మనము మన హృదయాలను దేవునికి సమర్పించుకున్నప్పుడు చనిపోయేంత వరకు కూడా దేవుని కొరకు నిలబడగలిగే ఒక గొప్ప సాధనాలుగా మనం ఉండాలి. ఒక గొప్ప పనిముట్లుగా మనం ఉండాలి. గొప్ప ఆత్మీయ పనిముట్లుగా మనం ఉండాలి. దాని ద్వారా ఏమవుతుందో తెలుసా? అలా నిలబడగలిగినప్పుడు ఏమవుతుందనంటే, ఇక్కడ దావీదు నిలబడగలిగాడు. ఇక్కడ దావీదుకు ఒక్కనికే విజయం రాలేదండి. ఎవరికి వచ్చింది విజయము? దావీదుకు ఒక్కనికి విజయం రాలేదు. దావీదుకు వచ్చింది, తర్వాత ఇజ్రాయెల్ రాజుకు వచ్చింది, ఇజ్రాయెల్ సైన్యానికి వచ్చింది, ఇజ్రాయెల్ దేశానికి వచ్చింది. అలా నిలబడగలిగాడు గనక దేవునికి ఘనత రాగలిగింది. ఎన్ని విధాలుగా అక్కడ విజయం చేకూర్చబడిందో చూడండి. దేవుని సన్నిధిలో నిలబడగలిగినప్పుడు మనకు విజయం వస్తుంది, మన సంఘానికి విజయం వస్తుంది, మరి తద్వారా దేవునికి ఘనత వస్తుంది. ఎందుకు మన జీవితాల్లో విజయాన్ని రుచి చూడలేకపోతున్నాం?
ఎందుకు మన జీవితాల్లో అసంపూర్ణతలోనికి వెళ్ళిపోతున్నామని అంటే విశ్వాసం మీద నిలబడలేక, దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడలేక, దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండలేక, జరుగుద్దో జరగదో, అవుతుందో కాదో, ఉంటుందో ఉండదో, ఏమవుతుందో ఏమో, ఎలా జరుగుద్దో, ఇలాంటి సంశయయుక్తమైనటువంటి మాటలు మానవుని జీవితంలో ఉద్భవింపబడడం వల్ల దేవుని నుండి వచ్చే ఈవులను పొందుకోలేకపోతున్నాం. దేవుని నుండి వచ్చే మరి ఆ గొప్ప ఆశీర్వాదాలను మనం పొందుకోలేకపోతున్నాం. కనుక మనము దేవునికి సమర్పించుకున్న వారిని, దేవుని సన్నిధిలో నిజ దేవుడు ఏంటో మనం తెలుసుకున్నాం, ఆయన ఔన్నత్యం ఏంటో మనం తెలుసుకున్నాం, ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటో మనం తెలుసుకున్నాం, ఆయనలో ఉన్నటువంటి మరి ఆశ్చర్యకరమైనటువంటి క్రియలు మనం కళ్ళారా దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఎందుకు భయపడాలి? ఎందుకు సంశయించాలి? ఎందుకు వెనుదిరిగిపోవాలి? దేవుని మీద సంపూర్ణ ఆధారం మనం పొందుకొని ఆత్మీయమైనటువంటి యుద్ధోపకరణాలను ధరించుకోవాలి. ఆత్మీయమైనటువంటి యుద్ధోపకరణాలను మనం ధరించుకోవాలి. చివరికి ఒక మాట మనం చదువుకొని మరి ముగింపులోనికి వెళ్దాం. రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 6వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. సత్యవాక్యము చెప్పుట వలనను దేవుని బలమునకును కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి, దేవుని సన్నిధిలో ఏమున్నది అనంటే నీతి ఆయుధములు మనం కలిగి ఉండాలి. ఎవరు నీతిమంతులు అనంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే నీతిమంతులు. ఆయన ఆయుధాన్ని మనం కలిగి ఉండాలి. అలా మనం కలిగి ఉన్నప్పుడే మనం ఎప్పుడు విజయాన్ని పొందుకుంటాం. సాతాను మీద విజయం వస్తుంది. సాతాను మీద మనకు విజయం వస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారే నీతికి ఆధారమై ఉన్నవాడు. ఆయన నీతిమంతునిగా ఈ లోకానికి వచ్చాడండి. మన దేవుడు, మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నీతిమంతునిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయనే మన ఆయుధం. ఎప్పుడైతే యేసుక్రీస్తును మన జీవితంలో చేర్చుకుంటామో, మన హృదయంలో చేర్చుకుంటామో, ఆ నీతి ఆయుధము మనకి ఏం తీసుకొస్తుంది అనంటే విజయాన్ని తెస్తుంది. ఎక్కడ కూడా అపజయం ఉండదు, విజయం మన వెంట ఉంటుంది. కనుక ఈ దినమే దేవునికి సమర్పించుకొని యేసుక్రీస్తును నీతి ఆయుధాన్ని మనం ధరించుకుందాం. ఆత్మీయతలో ఎదుగుతూ విజయాన్ని పొందుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. 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 ఎందుకనగా మన పోరాటము శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులైన లోకనాథులతోనూ ఆకాశ మండలం అందున్న దురాత్మ సైన్యము సమూహములతోనూ ఉన్నది. అపవాదికి చాలా సేనలున్నాయి. అవి దురాత్మ సంబంధులైన సమూహములు ఉన్నాయి. ఆకాశ మండలము అంధకార సంబంధులు ఉన్నారు, లోకనాథులు ఉన్నారు, అనేక సేనలు ఉన్నాయి. వారు నిరంతరము మనకు విరోధముగా పోరాడుతుంటారు. సంఘము గలిబిలి కలుగ చేస్తుంటారు. అటువంటి సమయంలో ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 10 నుండి 17 వరకు, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 10 నుండి 17 వరకు ఈ సభ ముగిసిన తర్వాత తప్పకుండా అందరూ చదువుదాము. ఎఫెసీ పత్రిక 6:10 నుండి 17 వరకు. అగ్ని బాణం ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆగండి. ఈ సభ ముగిసిన తర్వాత చదవండి. తెలుగు సభ ముగిసిన తర్వాత చదవండి.
ఎఫెసీ పత్రిక 6:10-17 వరకు. అన్నిటికంటే ముఖ్యంగా విశ్వాసము అను డాలును పట్టుకొనుడి, దానితో మీరు అగ్ని బాణములన్నిటినీ ఆర్పగలరు. అపవాది తంత్రములను, అపవాది వేసే అగ్ని బాణములన్నిటినీ ఆర్పగలరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చక్కని వాక్య సందేశం అందించిన దేవుని ఎదుట దుర్గములను పడగొట్ట జాలినంత బలము కలవి మా యుద్ధోపకరణములు. దేవుని ఎదుట దుర్గములను పడదోయగలిగిన శక్తి, బలము ఆ యుద్ధోపకరణములు. ప్రార్థన, విశ్వాసము, సత్యమను నడికట్టు, నీతి అనే మైమరువు, సువార్త కొరకై సిద్ధపాటు కలిగి పాదరక్షలు, వీటన్నిటినీ ఎఫెసీ పత్రిక 6:10-17 వరకు మనకు దొరుకుతాయి. పౌలన్నే ఇచ్చాడు. పౌలు గారే, అపోస్తలుడైన పౌలు గారే యుద్ధోపకరణాలు సిద్ధంగా ఉంచాడు. కాబట్టి ఈ తెలుగు సభ ముగిసిన తర్వాత ప్రతి ఒక్కరము పోరాటంలో ఉన్న వారందరూ, దేవుని కొరకు పోరాడుతున్న వారందరూ 6వ అధ్యాయము 10-17 వరకు చదువుతారని ఆశిస్తూ తెలుగు సభ ఇంతటితో ముగిస్తున్నాను. ప్రార్థన చేయండి. మీలో ఎవరైనా ఒకరు ప్రేరేపణ కలిగితే ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా, జీవము గల తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలు. దేవా నాయన, ఈ దినము మాకు ఎంతో శ్రేష్టమైనటువంటి వాక్య సందేశాన్ని అందజేసావు ప్రభువా. శరీర సంబంధమైన ఆయుధములు, ఆత్మ సంబంధమైన ఆయుధములు వేటిని ధరించాలో నీ బిడ్డలు స్పష్టముగా తెలియజేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. దేవా, వాక్యం చెప్పిన యాకోబయ్య గారిని దీవించి ఆశీర్వదించండి. ఏడింతల ఆత్మ అభిషేకంతో నింపండి. కూడి వచ్చిన అందరినీ పేరు పేరున దీవించండి ప్రభువ. మహిమ, ఘనత, ప్రభావాలు మీరొక్కరే పొందుకునమని యేసుక్రీస్తు పుణ్యనామంలో అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఈ సభ ముగించుకుందాము. నెరవేర్చినట్లు భూమి ఎంతలో మరణములను క్షమించు. అందించిన యాకోబయ్య గారు మార్కాపురం నుండి ఆశీర్వాదం విడుదల చేస్తారు. మన తండ్రి అయిన దేవుని కృపయు, కుమారుడైన యేసు క్రీస్తు ప్రేమయు, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము చేరి వచ్చిన మనందరికీ సదా తోడయండి కాపాడును గాక. ఆమేన్. ఆమేన్.